హలో ఎవ్రీవన్, ఈరోజైతే సోమవారం శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, చాలా హ్యాపీ అనమాట. సో మార్నింగ్ లేవగానే నేను బ్రష్ చేసి హాట్ వాటర్ తాగుతాను. నా వల్ల ఎంత వేడిగా అవుతుందో అంత వేడిగా కాంచుకునేసి సిప్ బై సిప్ చాలా ప్రశాంతంగా టైం తీసుకుని తాగుతాను అనమాట. 4 o'clock లేచాను, ఎందుకంటే సాటర్డే సండే నేను ఏం పని చేయను, ఫుల్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, మంచిగా రెస్ట్ తీసుకుంటాను. సో అందుకే మండే అర్లీగా లేచేసి నా పని అంతా నేను కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. సో మనకున్న 24 అవర్స్లో 7 days వీక్లో మనం ముందుగానే డిసైడ్ అయిపోయామంటే మనం 2-3 days రెస్ట్ తీసుకున్నా కూడా నెక్స్ట్ డే లేచి చాలా ప్రొడక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది నాకు వర్కౌట్ అయ్యింది. ఇంకా పొద్దున్నే పూజ చేయాలి కాబట్టి ఇల్లంతా నీట్ చేసుకుంటున్నాను. నేనైతే అర్లీగా లేచాను కదా, మంచిగా ప్రశాంతంగా కూర్చొని వాటర్ తాగేసి ఇంకా చాలా స్లోగా నెమ్మదిగా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఏం హడావిడి లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి, మా అబ్బాయికి బాక్స్ ప్యాక్ చేయడానికి కూడా నాకు బోల్డ్ అంత టైం ఉందన్నమాట. అందుకే నీట్గా మొత్తం క్లీన్ చేసుకునేసి ఇంకా ఇంటి పనులన్నీ కూడా కామ్గా ఆరాంగా చేసుకుంటాను. సో ఇంకా చాలా చీకటిగానే ఉంది. ఇప్పుడైతే బయట చెత్త తోసేసి గడపలకు పసుపులు పెట్టేస్తాను. ముగ్గేం వేయట్లేదు, పెయింట్లో వేసేసాను ఆల్రెడీ. అందుకనేసి జస్ట్ గడపలకు మాత్రం పసుపులు పెట్టేసి నీట్ చేసుకుంటాను. ఇంకా కిందంతా వచ్చేసి ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చేసి 6-6:30 అట్లా లేచి క్లీన్ చేస్తారనమాట. నాకైతే పూజ చేసుకోవాలి కాబట్టి నేను ఈ మెట్లు మాత్రమే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా గడపలకైతే నేను రెగ్యులర్గా పసుపు పెడతాను అనమాట. చీమలు, ఎర్ర చీమలు లేకపోతే ఇంకేదైనా ఇన్సెక్ట్స్ కూడా ఇంట్లోపలికి రాకుండా ఉంటాయి అనేసి. మన ఇండియన్స్ ఎంత బాగా ఆలోచిస్తారు కదా, పురుగులు రాకుండా పసుపు పెడితే చాలు, దానికి ఏం హార్మ్ అయ్యేలే, దూరం వెళ్ళిపోతుంది అనేసి. దాన్ని చంపడానికి మనం ట్రై చేయము. ఇది బాగా అనిపిస్తుంది. ఇంకా స్నానం చేసేసి వచ్చి దేవుడి కోసం నైవేద్యం చేస్తున్నాను. బెల్లం పొంగల్ చేద్దామనేసి రైస్ పెసరపప్పు ఉడికిస్తున్నాను అనమాట, చిటికెడంత ఉప్పు వేసేసి. ఇంకా నైవేద్యం అయితే నేను వీగన్ స్టైల్లో చేస్తున్నాను, నెయ్యి అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదన్నమాట. సో బాగా ఇలా మెత్తగా ఉడికించుకునేసి బెల్లం వేసుకోవాలి. తురుముకుని వేసుకున్నామంటే ఇంకా ఈజీగా కరిగిపోతుంది అన్నమాట. చూడండి, ఇది కొత్తగా ఉంది కదా, ఆరెంజ్ కలర్ బెల్లము. ఈసారి ఇది తెచ్చాను. మట్టి అలాంటిది ఏం లేదు, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను ఇలాంటి ఆరెంజ్ కలర్లో ఉండేది. మొత్తం అంతా ఎంత క్విక్గా కరిగిపోయింది చూడండి. అండ్ కొంచెం యాలకుల పౌడర్ వేసేసాను. మొత్తం అంతా కలిసిపోయింది కదా, ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవునికి పూజ కూడా బ్రహ్మాండంగా చేసేసాను. నా దేవుని ఫోటో అంతా ఇలా సింపుల్గానే ఉంటుంది. ముందు హడావిడిగా ఎక్కువ ఫొటోస్, ఎక్కువ విగ్రహాలు అంతా పెట్టుకునేదాన్ని. బట్ నాకు ఇప్పుడు ఇలానే ఇష్టమవుతుంది అనమాట. ఇది వచ్చేసి మా అబ్బాయి ప్రాజెక్ట్, ఈరోజే చేసాము. అండ్ ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.